नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తీసుకుందాం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ప్రజెంట్ ఇప్పుడు అర్ధాశ్వస నడుస్తుంది. ఈ అర్ధాశ్వస నిమిషం వల్ల చికాకులు కూడా విపరీతంగా పడుతున్నారు. చికాకులు అనేది ప్రతి మనిషికి ఉంటాయి, కానీ మఖ పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతారు. ఈ సింహరాశి వాళ్ళకి మఖ నక్షత్రం వాళ్ళకి కేతు నక్షత్రం, పుబ్బ నక్షత్రం వాళ్ళకేమో శుక్రుడు, ఉత్తర నక్షత్రం వాళ్ళకి రవి. ఇప్పుడు మఖ నక్షత్రం వాళ్ళకి కేతు నక్షత్రం కదా, కొంచెం పిల్లల్లో మెచ్యూరిటీ లేకపోవటం, పిల్లలు తెలివితేటలు తక్కువగా ఉండటం, పుట్టిన పిల్లలు 10 ఏళ్ళ దాకా బాగానే ఉంటారు, తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పుట్టగానే కొంచెం వాళ్ళకి కొంచెం దాన ధర్మాలు చేయాలి, కొంచెం హోమాలు కూడా చేయించుకోవాలి. చేయించినట్టయితే బాగానే ఉంటుంది. లేకపోతే 11 సంవత్సరాలలోపు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇది కేతు నక్షత్రం కాబట్టి అన్నీ బాగున్నా కూడా ఏదో ఒక సమస్య పెడతాడు. పిల్లలు అంతా అందంగానే ఉంటారు ఉండడానికి, కానీ సమస్యలు కూడా కొంచెం కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఈ అష్టమ శని దోషం వల్ల ప్రతి కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు మంచి కళత్రకారకుడు. కళ ఎందు, సంగీతం ఎందు, సాహిత్యంలో కూడా పత్రికలు విలేకరులు కూడా మంచిగా కలిసి వస్తుంది. మీడియా రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అన్నీ కూడా బాగుంటాయి. దాంట్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కళల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. కళాకారులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కానీ ఈ నక్షత్రం వాళ్ళకి కళత్రం కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ పుబ్బ నక్షత్రం అలాగే ఉత్తర నక్షత్రం రవి నక్షత్రం. ఈ ఉత్తర రవి నక్షత్రం కదా, కొంచెం ఉత్తరాలంగానే అందరూ అనుకుంటారంటే అమ్మ చిర నక్షత్రం అనుకుంటారు, కానీ ఉత్తర నక్షత్రం అధిపతి రవి. ఈ రవి మంచి తేజస్సుగా ఉంటాడు, అంటే సూర్యభగవాడు అనమాట. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు కూడా మంచి చదువుల్లో బాగా వస్తారు, ప్రమోషన్స్ వస్తాయి, చదువుల్లో మంచి అభివృద్ధి కానవస్తుంది, అవార్డ్స్ చేస్తారు, విదేశాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంది, మంచి అభివృద్ధి కానవస్తుంది. అప్పుడప్పుడు ఆరోగ్యంలో కూడా స్కిన్ సంబంధించి చికాకులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు జాగ్రత్త పడండి, అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఎలర్జీస్ కూడా వస్తాయి, కొంచెం తుమ్ములు దగ్గులు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న సమస్యలే కాబట్టి భయపడకండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది. సరికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అది కూడా నెలకోసారి సరికి తైలాభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. సరికి తైలాభిషేకం చేయించినప్పుడు ప్రతి శనివారం నాడు కాకపోయినా నెలకోసారి శనివారం నాడు స్వామివారికి సరికి తైలాభిషేకం చేయించి 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి 7 ఒత్తులు ఏకం చేసి దీపారాధన చేసి చేసుకురండి. మీకు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి, ఇబ్బంది అంటూ ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ, ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ, చదువు పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో అయినా సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మన ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమచికాలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. అన్నీ కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదేదో అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్నీ శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానంలో తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు.
ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినప్పుడు చేసుకుంటాయి. కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు. రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకును పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదలతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు. కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.